రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మా ఇంటి సైడ్ కొంచెం మంచిగా ఉంది అని నైన్ కాదు వాళ్ళు అంటున్నారు. ఓకే, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నేనంటే ఇప్పటిదాకా ఎవరికి ఓటు వేయలేదు కాబట్టి నాకేం తెలియదు. ఓకే, అంటే మీకు ఈ పరిపాలన నచ్చుతుందా? ఫ్రీ బస్ కానీ ఉచిత కరెంట్ కానీ మీ ఇంట్లో కూడా వస్తూ ఉంటుంది కదా? మాది రెంట్ కాబట్టి మాకు తెలియదు. ఫ్రీ బస్ అంటే నాకు ఎక్కాలంటే భయం అవుతుంది, సీట్ దొరకలేదు కదా. అది ఓన్లీ లేడీస్ కూడా ఎక్కుతున్నారు, బట్ వాళ్ళకు కూడా ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు హైడ్రా అనే మధ్యలో ఇల్లులు కూల్చేశారు కదా, సో అది కరెక్టే అంటారా? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మునిగిపోతున్నాయి, మరి ఇప్పుడు చెరువులు లేవు కదా, పరిస్థితి ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా ఏం చెప్తారు? ఆయన ఉన్నప్పుడు వేరే ఇచ్చిండు, ఈయన ఉన్నప్పుడు ఉచిత పథకాలు ఇచ్చిండు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే చాలా. ఎందుకట్లా? స్కాలర్షిప్స్ అనేది టైంకి పడుతుండే అంట, చాలా మంది చెప్పారు. ఇతను ఉన్నప్పుడు అది చాలా పెండింగ్ ఉంటుండే. ఓకే, సో ఈయన ఇక మహిళలకు 2500 ఇస్తా అంటున్నాడు, మరి ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకి స్కూటీ ఇస్తా అన్నాడు, 1 కోటి మంది మహిళను కోటీశ్వరులను చేస్తా అంటుండు, మరి ఇవన్నీ చేస్తాడంటారా? అవన్నీ అయితే రేవంత్ చేయడు. గాలిలో మేడలు కడితే ఎట్లుంటుందో రేవంత్ మాటలు కూడా అట్లనే ఉంటాయి. అంతే అంటారు.